హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు తవటి బ్లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అనేసి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి. వీళ్ళది వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంటుందండి, అపార్ట్మెంట్లోనే. ఇది ఎంట్రన్స్. ఇలా డోర్ తీసుకొని వెళ్దాం. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ అన్ని మొక్కలు పెట్టారు. చాలా బాగా ఉన్నాయి కదండి చూడడానికి మొక్కలు. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఒక 5 మినిట్స్ కూర్చున్నా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఇది కిచెన్లో నుంచి ఒక డోర్. ఇది చూడండి, టమాటా చెట్టుకి టమాటా కాయలు కూడా కాసాయి. ఇలా తెంపుకొని అలా కూరలో వేసుకోవడమే. ఇలా ఇంటి ముందు మొక్కలు ఉంటే చాలా బాగా ఉంటుంది కదండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కొద్దిసేపు మనం ఈ మొక్కలతో టైం స్పెండ్ చేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. డైలీ ఈవినింగ్ ఇక్కడే కూర్చుంటారంట వీళ్ళు కూడా. ఇది వచ్చేసి ఎంట్రన్స్కి ముందు ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి. మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాము. అలా వచ్చేసి ఇలా ఇది మెయిన్ డోరు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం రండి. ఇది వచ్చేసి ఇది గాలికి ఊతే సౌండ్ వస్తుంది కదా, ఇది గంటల టైపు అది. ఇక్కడ వచ్చేసి ఇది సోఫా పెట్టారు. ఇదంతా ఈ పక్కనే టీపాయ్ ఉంది. ఇది ఒక చైర్. ఇది బాగుంది కదండి, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇదంతా టీవీ పాయింట్. ఇదంతా వచ్చేసి ఇది వచ్చేసి కృష్ణుని విగ్రహం అండి. కృష్ణుని విగ్రహం చాలా బాగుంటుంది. ఎంతసేపు చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ విగ్రహాన్ని మాత్రం. ఇది చూస్తే ఇంట్లోకి రాగానే ఇది చూడగానే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగుంది కదా. దీని పక్కన వచ్చేసి ఇది దేవుని మందిరం. దీని పక్కన ఒకటి ఇది హార్స్తో ఉంది. ఇది ఒకటి డెకరేటివ్ ఐటమ్ లాగా. మందిరంకి అటుపక్కన ఇటుపక్కన ఇలా పెట్టుకున్నారు. చాలా బాగా అరేంజ్ చేశారు కదండి. ఇంతసేపు చూసింది హాల్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇది వచ్చేసి ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ కూడా పెద్దగానే ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఏముందో ఫ్రిడ్జ్ లోపల. బాగానే పెట్టుకున్నారని కుల్ఫీలు కూడా పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. కొంచెం పక్కనే ఓవెన్ ఉంది. వీళ్ళకి స్టోరేజ్కి ఎక్కువ సెల్ఫ్లు ఏమి ఇవ్వలేదు. వీళ్ళే బయట స్టోరేజ్ ఇవి కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఇది డైనింగ్ టేబుల్. ఈ ఫోటో వచ్చేసి వాళ్ళ పెద్ద పాపదండి. చిన్నప్పటి ఫోటో అదంట. చాలా బాగుంది కదా. ఇదంతా కిచెన్ అండి. ఇది ఒక స్టోరేజ్ బాక్స్ ఉందండి. ఇది చాలా బాగుంది. ప్లేస్ కొంచెం పడుతుంది కానీ దీని లోపల మాత్రం స్టోరేజ్ ఐటమ్స్ చాలా పడుతున్నాయి. మనం బయట పెట్టుకునేటి చిన్న చిన్న స్టోరేజ్ అంతా దీని లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా కనబడుతుంది మొత్తం. చాలా బాగుంది కదా. ఇదంతా కిచెన్ ఏరియా. అన్నీ నీట్గా సదురుకున్నారు కదా, ఎక్కడ చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు వీళ్ళంతా. ఇది గ్రైండర్ పక్కన ఇంకొక స్టోరేజ్. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది అసలు యాక్చువల్గా ఈ బెడ్ వచ్చేసి ఒకదానిపైన ఒకటి ఇట్లా స్టెప్ వైజ్లో ఉంటుంది బెడ్, కానీ తీసి పక్కన పెట్టినట్టున్నారు. ఇది ఒక స్టోరేజ్ కబోర్డ్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ పైన టెడ్డీ బేర్ మధ్యలో ఒకటి పెట్టారు. ఏదో పిల్లలు సెట్ చేసినట్టున్నారు. అది చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి గ్యాలరీ. మిర్రర్ డోర్ ఉంటుంది, స్లైడ్ డోరు. ఓపెన్ చేయగానే గ్యాలరీ. బయట మాత్రం చాలా వేడిగా ఉందండి. సమ్మర్లో లాగా ఎండలు కొడుతున్నాయి బాగా. ఇదంతా ఓపెన్ ఏరియా. చల్లగా వస్తుందని, కానీ ఈవినింగ్ టైంలో మాత్రం చాలా చల్లగా వస్తుందంట. అన్నీ చూస్తే మొత్తం అపార్ట్మెంటే ఉంటాయి మొత్తం ఇవి, కానీ రెంట్కి కావాలంటే మాత్రం దొరకవు. సో ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.